ఇండియన్ ప్రీమియర్ లీగ్ అత్యంత క్రేజ్ ఉన్న జట్లలో ఒకటైన రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యం మారింది. ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీ ఎన్ మిట్టల్ కుటుంబంతో పాటు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ అధినేత ఆదర్ పునావాలా సంయుక్తంగా ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేశారు. మనోజ్ బడాలే నేతృత్వంలోని కన్సార్టియం నుంచి ఈ ఫ్రాంచైజీని కొనుగోలు చేస్తున్నట్లు మిట్టల్ కుటుంబం ఒక ప్రకటనలో అధికారికంగా వెల్లడించింది. ఈ డీల్ విలువ సుమారు 15,600 కోట్లుగా ఉంది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ డీల్స్ లో ఒకటిగా చెబుతున్నారు. నిజానికి రాజస్థాన్ రాయల్స్ ను కొనుగోలు చేయడానికి అమెరికా వ్యాపారవేత్త కల్ సోమానీ నేతృత్వంలోని కన్సార్టియం ముందుకొచ్చింది. వీరు $1.63 బిలియన్ బిడ్ దాఖలు చేశారు. అయితే నిధుల సేకరణలో సమస్యలు తలెత్తడం, డ్యూ డిలిజెన్స్ ప్రక్రియలో పలు సమస్యల కారణంగా ఈ ఒప్పంద కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో కల్ సోమానీ రేసు నుండి తప్పుకోవడంతో మిట్టల్ కుటుంబం రంగంలోకి దిగింది. వీరికి తోడుగా అదర్ పునావాలా కూడా భాగస్వామిగా మారి ఈ టీంను తమ సొంతం చేసుకుంది. మిట్టల్ కుటుంబం విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ప్రస్తుత యాజమాని మనోజ్ బదాలే అండ్ కన్సార్టియం నుండి జట్టును కొనుగోలు చేయడానికి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం రాజస్థాన్ రాయల్స్ లో టీంలో మిట్టల్ ఫ్యామిలీకి సుమారు 75% మెజారిటీ వాటాను కలిగి ఉంటుంది. సుమారు 18% వాటాను అదర్ పునావాలా కలిగి ఉంటారు. మరో 7% వాటా పాత పెట్టుబడిదారులపై మనోజ్ బదాలేతో సహా ప్రస్తుతం ఉన్న కొందరు ఆమోదిత పెట్టుబడిదారులు చేతిలో ఉంటుంది. 15,600 కోట్ల డీల్లో కేవలం ఐపీఎల్ పురుషుల జట్టు మాత్రమే కాకుండా రాజస్థాన్ రాయల్స్ యాజమాన్యంలోని ఇతర జట్లు కూడా ఇందులో భాగమేనని స్పష్టం చేశారు. ఐపీఎల్లోని రాజస్థాన్ రాయల్స్, దక్షిణాఫ్రికా టీ20 లీగ్లోని పార్ల రాయల్స్, కరేబియన్ ప్రీమియర్ లీగ్లోని బార్బడోస్ రాయల్స్ ఈ డీల్లో భాగమే అని తెలిపారు. యాజమాన్య మార్పు తర్వాత రాజస్థాన్ రాయల్స్ బోర్డులో లక్ష్మీ ఎన్ మిట్టల్, ఆదిత్య మిట్టల్, వనీషా మిట్టల్, భాటియా, ఆదార్ పునావాలా, మనోజ్ బదాలే ఉండనున్నారు.